ఎన్నో ఏళ్లుగా విదేశాల్లో ఉన్న తన కూతురు తమను చూసేందుకు వస్తుందని ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. వారు రావడంతోనే అల్లుడు, కూతురు, మనవళ్లతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. 5 రోజుల పాటు సంతోషంగా గడిపారు. అదే వారికి చివరి యాత్రగా మారింది. మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటాం అనుకుంటున్న వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కర్ణాటక తుముకూరు జిల్లాలో జరిగింది ఘోర ప్రమాదం. ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారును మరొక కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌమ్య, ఆమె కుమారుడు, ఆమె తల్లిదండ్రులు మృతి చెందారు. కొన్నేళ్ల తర్వాత సొంతూరు వచ్చిన సౌమ్య కుటుంబం పేరెంట్స్తో కలిసి 5 రోజుల పాటు ఊటీ సహా కొన్ని ఆలయాలను సందర్శించారు. టూర్ తర్వాత సొంతూరు ఆదోనికి పయనమయ్యారు. తుముకూరు దగ్గర వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఆదోనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సౌమ్య రవికుమార్తో వివాహం తర్వాత సింగపూర్లో నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రులు గణేశ్వర్ రెడ్డి, ఇందిరమ్మ ఆదోనిలో ఎస్కేడి కాలనీలో ఉంటున్నారు. కొన్నేళ్లుగా విదేశాల్లోనే ఉంటున్న సౌమ్య పేరెంట్స్ ను చూసేందుకు భర్త పిల్లలతో ఇండియాకు వచ్చారు. మే 30వ తేదీన ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఊటీ సహా ఆలయాల సందర్శనకు వెళ్లారు. 5 రోజులు తల్లిదండ్రులు, పిల్లలు, భర్తతో కలిసి సంతోషంగా గడిపారు. ఆ తర్వాత సొంతూరు ఆదోనికి తిరుగు పయనమయ్యారు. కర్ణాటక తుముకూరు జిల్లా గొల్లరహట్టి గేట్ దగ్గర ఊహించని ప్రమాదం ఎదురైంది. సౌమ్య ఫ్యామిలీ ప్రయాణిస్తున్న వాహనాన్ని ఇన్నోవా కార్ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో సౌమ్య సహా పేరెంట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో ముందు సీట్లో ఉన్న భర్త రవికుమార్, కుమారుడు చరిత్రారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మధ్య సీట్లో కూర్చున్న తల్లిదండ్రులు సహా సౌమ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ ముగ్గురు కూర్చున్న సీట్ల దగ్గర సాంకేతిక కారణాలతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కానట్టు తెలుస్తోంది. కూతురు చార్వి వెన్నెముక విరిగిపోయింది. బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చార్వి మృత్యువుతో పోరాడుతోంది. ఎన్నో ఏళ్ల తర్వాత సొంతూరు వచ్చిన కుటుంబం ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయింది.